నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. అదేంటో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలకు ఇది వర్తించదు అంటే అతిశయోక్తి కాదేమో. ఈనాటి పగ ఏనాటిదో అన్న చందంగా ఎల్లప్పుడూ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ఈ 5 సంవత్సరాల్లో మీకు ప్రతిపక్ష హోదా రాదు, మర్చిపోండి. కాదు కూడదు, మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే అది భారతదేశంలో కాదు, జర్మనీలో ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ పెద్ద దుమారమే రేగింది. కాగా జనసేన నాయకులు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జగన్ను మేము అనగలం, కోడికత్తికి తక్కువ, గొడ్డలిపోటుకి ఎక్కువ అంటూ కౌంటర్ ఇవ్వడం, నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం దొంగ అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ప్రతిపక్ష హోదా వైసీపీకి లేనట్లేనా? పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువనా? రేషన్ బియ్యం దొంగ ఎవరు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ సీనియర్ నేత మోకా ఆనందసాగర్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. జనసేన నేత వీర మహిళ ఉషా గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, అడ్వకేట్ బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. ముందు మనం టీడీపీ నేత, సీనియర్ నేత మోకా ఆనందసాగర్ గారితో మాట్లాడదాం. ఆనందసాగర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఆనందసాగర్ గారు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూడాలి? అదే, ముందుగా మీకు డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి, మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. మొదటి నుండి కూడా ఈ భాషా పొల్యూషను, మాటల పొల్యూషను వైసీపీ యొక్క నైజంగా రావడం వల్లే ఆ పార్టీ వేళ ఇంత వ్యతిరేకత మూట కట్టుకుని 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సినటువంటి భాషను పక్కన పెట్టి ఎక్కడో గ్రామాల్లో ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం ఇల్లిటరసీ బాగా ఉన్న సమయాల్లో మాట్లాడుకునే భాషను తెర మీదకి తెచ్చి అదొక రాజభాషగా తీర్చిదిద్దారు వైసీపీ 5 ఏళ్ల పరిపాలన. అక్కడే ఈ ఇబ్బందులన్నీ వచ్చినాయి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా వ్యాఖ్యానించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ 21 సీట్లకి 21 సీట్లు గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ లో ఉన్న పార్టీ, పైగా 5 శాఖలకైన కేబినెట్ మినిస్టర్. మరి అటువంటి వ్యక్తిని నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే మాట జగన్మోహన్ రెడ్డి అనడం కరెక్ట్ అంటారా? అంటే మోకా ఆనందసాగర్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు మీకు ప్రతిపక్ష హోదా రాదు, 5 సంవత్సరాల పాటు మీకు దాని గురించి మర్చిపోండి, కాదు కూడదు అంటే మీరు జర్మనీకి వెళ్ళని మాట్లాడారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం సార్. బయట ఉంది. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి, చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆనందసాగర్ గారు, జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఆనందసాగర్ గారు, దూషణ. చెప్పండి సార్. ఆనందసాగర్, అక్కడ వైసీపీ వాళ్ళ మాట ఏంటంటే, అక్కడ ప్రధానంగా
ఏదైతే చలోత్కలు విసరటం మీకే కాదు మాకు తెలుసు, భారత రాజ్యాంగంలోని మేమెందుకు జర్మనీకి వెళ్తాం ఆ మాత్రం తెలియదా పవన్ కళ్యాణ్ గారికి అని ఆ ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత దూషణ చేశారు. అక్కడ వ్యక్తిగతంగా ఆయన పొజిషన్ ని కించపరిచారు. మరి ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఎమ్మెల్యే కదా, ఆయన మంత్రి కదా, ఉప ముఖ్యమంత్రి కదా, 5 శాఖలకి అమాత్యుడు కదా, సచివుడు కదా, అట్లా మాట్లాడకూడదు కదా. మరి వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కదా. ఆయన వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అనలేదు కదా. జర్మనీ రాజ్యాంగంలో ఈ ఫెసిలిటీ ఉంది. ఓటింగ్ శాతాన్ని బట్టి సీట్లు కేటాయించే విధానం, హోదాలు ఇచ్చే విధానం అక్కడ ఉంది. భారతీయ రాజ్యాంగంలో ఆ విధానం లేదు మన ప్రజాస్వామ్యంలో. కాబట్టి మీరు అక్కడికి వెళ్తే మంచిదని ఆయన చలోక్తిగా వ్యంగ్యంగా మాట్లాడాడు. వీళ్ళు కూడా వ్యంగ్యంగా మాట్లాడొచ్చు. వ్యక్తిగతమైనటువంటి వ్యంగ్యం అనేది పనిచేయదు. వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడారు. ఇదే వైసీపీ చేస్తున్నటువంటి వాళ్ళ భాషలో చెప్పాలంటే నోటు తోల కార్యక్రమం. మాట అదుపు లేకపోవడం, భాషను మర్యాదగా ప్రయోగించలేకపోవడం, పదజాలాన్ని ఎంత తీవ్రంగా చెప్పొచ్చు పదజాలం, కానీ బూతులతో తీవ్రమైనటువంటి విమర్శలు చేయకూడదు. వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ మీద విమర్శలు చేయకూడదు. గతంలో లోకేష్ గారిని కూడా ఆయన బాడీ గురించి, ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడారు, ఆయన డిఎన్ఏ గురించి మాట్లాడారు, ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి మాట్లాడారు. అవసరం అండి, ఇది ప్రజలకు అవసరం? ప్రజలు ఇటువంటి భాషను కోరుకుంటున్నారా? ఎంత చక్కటి భాష తెలుగు భాష, తేనెలాంటి తెలుగు భాష, మన అమ్మ భాష, మన మాతృభాష, మన మదర్ టంగ్. సి నారాయణ రెడ్డి గారు ఏం చెప్పాడు? జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాకవి. యాసలు వేరైనా మన భాష తెలుగన్నా, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు తెలుగు భాషని. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, నే తెలుగు వల్లబుండ తెనుగొకండ, ఎల్ల రుపులు కొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమైంది? భాషలో మీరు విమర్శించండి, ఎంత వాగ్బాణాలైనా ఎక్కుపెట్టండి, ఎంత తీవ్రమైన విమర్శన చేయండి, కానీ వ్యక్తిగతంగా నొచ్చుకునే విధంగా ఇంట్లో ఆడవాళ్ళని గురించి మాట్లాడడం, వాళ్ళ క్యారెక్టర్ గురించి, శీలం గురించి శంకిస్తూ మాట్లాడడం, ఇది కరెక్ట్ కాదు రాజకీయ పార్టీకి. పైగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇంకా ప్రతిపక్ష హోదా అంటారా? మీకు తెలియదా? ప్రతిపక్ష హోదా అసెంబ్లీ ఇస్తుందా? స్పీకర్ ఇస్తాడా? కోర్టు ఇస్తుందా? ముఖ్యమంత్రి ఇస్తాడా? ప్రజలు ఇవ్వాలి, ప్రజా కోర్టు తీర్పు ఇవ్వాలి. ఒక వ్యక్తిని 150 ఓట్లు ఉన్నటువంటి ఒక పంచాయతీ వార్డులో ఒక వ్యక్తిని పంచాయతీలో సభ్యుడిగా పంపాలంటే ఆ 150 ఓట్ల మెజార్టీ ఓట్లతో నెక్కి సభ్యుడు అయితేనే పంచాయతీ బోర్డు మీటింగ్ లో కూర్చునే అర్హత ఒక వ్యక్తికి ఉంటుంది. అలాగే రాష్ట్ర చట్టసభలో కూర్చోవాలంటే, అక్కడ ప్రతిపక్ష హోదా కావాలంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడికి 23 సీట్లు వచ్చినాయి, అందులో 5, 6 పీకేస్తే 18కి పడిపోతాడు, ఆ ప్రతిపక్ష హోదా కాస్త పోతుంది, పీడ విరగడైపోద్ది, పీకేద్దాం, లేపేద్దాం, బయటికి పంపేద్దాం ఆయనే చెప్పాడు కదా. టోటల్ సీట్లలో 175 సీట్లు 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని రాజ్యాంగం చెప్తుంది. చట్ట సంబంధమైనటువంటి నిబంధనలు చెప్తున్నాయి, రూల్స్ చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వాస్తవం ఇది. ఎవరు కాదంటారు దీన్ని? తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మేము కానీ ఏమన్నా సొంతంగా ఇది మా కవిత్వం ఇది, మా రాద్ధాంతం ఇది, మా సిద్ధాంతం ఇది, మేము కల్పించి చెప్తున్నాం ఇది లేదే. మరి ఎందుకు మీరు అర్థం చేసుకోరు? కోర్టుకి ఎందుకు వెళ్తారు? అసెంబ్లీకి రావు, మైక్ ఇవ్వమంటారు. మైక్ అధికారం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండండి, మీరు ప్రతిపక్షంగా ఉండొచ్చు. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఎవరు? క్యాబినెట్ ర్యాంక్ అది. నిబంధనల ప్రకారంగా క్యాబినెట్ ర్యాంక్ ప్రతిపక్ష హోదా ఆయనకి రాదు, దక్కదు. ప్రజలు దక్కకుండా చేసి 11 సీట్లకు తొక్కేసి పాతాళానికి పడేస్తే చలనం లేని శయనంలో ఉంది వైసీపీ పార్టీ. అది ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు బ్రతుకుతుంది, ఎప్పుడు వస్తుంది? 175 అన్నారు. 30 ఏళ్ళ ముఖ్యమంత్రి మేమే అన్నారు, సిద్ధమన్నారు. ఏమైపోయారు? ఈవేళ ప్రతిపక్ష హోదా నడుపుకుంటున్నారు, కోర్టుకు ఎక్కుతున్నారు.
మైక్ నడుక్కుంటున్నారు, సభను బాయ్కాట్ చేస్తున్నారు, ఎస్కేప్ చేస్తున్నారు. ఇవన్నీ పద్ధతి కరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజా బాహుళ్యంలో ఒక పార్టీ ఓడిపోవచ్చు, మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఎలా ఉంటాయి? వాళ్ళ పనితనం, వాళ్ళ అప్పీల్, ప్రజా కోర్టులో చట్టసభల్లో వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యం. దాన్ని బట్టి మళ్ళీ ప్రజలు మళ్ళీ పునరాలోచన చేస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఓడిపోయింది, 6 సార్లు గెలిచింది. అలాగే వాళ్ళకు కూడా రేపు పొద్దున అవకాశం ఉంటుంది. కరెక్ట్ గా మాట్లాడాలి, కరెక్ట్ గా ఉండాలి, మాట రైట్. భాష బాగుండాలి, భావజాలం బాగుండాలి, Right. మన యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉండాలి. ఊరికే చంపేస్తాం, కొట్టేస్తాం, నరికేస్తాం, మళ్ళీ మాదే అధికారం, మేము తొక్కేస్తాం, ఈ మాటలు ఇప్పుడు ప్రజలు చూసారు 5 ఏళ్ళు. రైట్. ఆనంద్ సాగర్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మనతోటి మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. నమస్తే. లక్ష్మణరావు గారు మీ దగ్గరికి వచ్చే ముందు మా దగ్గర నాదెండ్ల మనోహర్ గారిది ఒకటి బయట ఉంది, అది ప్లే అవుతుంది, చూద్దాం సార్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. ఇది పద్ధత, క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. ఇది పద్ధత, క్రిమినల్ మైండ్. లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రియాక్ట్ అయ్యారో దానికి నాదెండ్ల మనోహర్ గారు రియాక్ట్ అయ్యారు, ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, ఏఎన్టీ వీక్షలకి, యాజమాన్య గారు నమస్తే అండి. నాదెండ్ల మనోహర్ గారు కోడికత్తికి ఎక్కువ గొడ్డల పోటీకి తక్కువ అన్నారు. ఈయన ఎన్ను పోటీకి ఎక్కువ ఇంకో దానికి తక్కువ అన్న డ్యాస్ అని అనొచ్చు. ఎందుకంటే ఎన్నుపోటుదారునికి పుట్టినటువంటి కొడుకు కాబట్టి ఎన్నుపోటుకి అలవాటు పడిపోయి పవన్ కళ్యాణ్ గారిని పోరాడటానికి ఒక ఎత్తుగురులాగా కొత్త రాజకీయ పార్టీ పెట్టి యువతని రాజకీయాలకు తీసుకురావాలి, బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళకి రాజ్యాధికారం సాధించాలని ఒక లక్ష్యంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల్ని కూడా ఒక బానిసలాగా ఒక 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 వ్యక్తి దగ్గర బానిస రకం చేయడానికి ఆ విధంగా ఒక ప్రోగ్రెషన్ చేసినటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్. సో వాళ్ళకి వీళ్ళకి మధ్య బ్రోకరేజ్ చేసిన వ్యక్తి ఈ రోజు నా స్థాయి వ్యక్తిలో మాట్లాడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గారి యొక్క మైండ్ సెట్, పవన్ కళ్యాణ్ గారి యొక్క నియమ నిబంధనలు అన్ని కూడా ఒక దారిని పడిపోయి, అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమ చేస్తేనే మనం ఎమ్మెల్యే అవ్వగలం, చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం మనం చేస్తేనే మనం మంత్రులు అవ్వగలం అని ఒక మైండ్ సెట్ ని మార్చి పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా టర్నెట్ చేసినటువంటి వ్యక్తి. ఆయన క్రిమినల్ మైండ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకు? మీది కదా క్రిమినల్ మైండ్, మీ నాన్నగారిది మీది కదా క్రిమినల్ మైండ్. ఆ క్రిమినల్ మైండ్ ఉంది కాబట్టి ఈ రోజున జనసేన పార్టీ ఎక్కడ వేసిన గొంగలే అక్కడలాగా ఉంది. సిగ్గుసేట్ ఈ రోజున జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఉమ్మేసి చెప్పులతో కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు. మీరు బయట అడిగి పెడితే అక్కడ కూడా అనిస్తవేత, ఏ నాయకుడికి సరైన గౌరవం లేదు, ఏ నాయకుడిని కూడా ఎదగనిచ్చే పరిస్థితుల్లో లేదు, మీ కమిటీలు లేవు, మీ నాయకులు ఎవరో కూడా తెలియదు. ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ వాళ్ళకి కనీసం విలువ మర్యాదలు కూడా టీడీపీ నాయకులు ఇవ్వట్లా, కనీసం కుర్చీ కూడా ఇవ్వట్లా. ముందు మీ పార్టీ గురించి, మీ పార్టీ నాయకుల గురించి నిరంతరం 24 గంటల పార్టీకు అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కష్టపడి పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలే వాళ్ళ యొక్క డబ్బులు అన్ని రకాలుగా అన్ని త్యాగం చేసి నడుస్తున్నటువంటి వ్యక్తులకు మీరు సమాధానం చెప్పండి. మాకు కాదు, మీ నీతి స్తోత్రాలన్నీ కూడా, మీ సాగంటి ప్రవచనాలు ఏమైనా ఉన్నాయో మీ పార్టీ కార్యక్రమాల వ్యక్తులకు చెప్పుకోండి. మేము ఒకటే చెప్తున్నాం సార్, రాజకీయాల్లో మీరు అన్నారు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అని. ఇక్కడ రాజకీయాల్లో ఎవరు కూడా సహజం. ఈరోజు తిట్టుకుంటారు, పొగుడతారు, అదే వ్యక్తులు మన పార్టీలోకి వస్తారు, అదే వ్యక్తులు వేరే పార్టీకి వెళ్ళిపోతారు. ఈ నాదెండ్ల మనోహర్ గారు కానీ ఇదే 2024లో ఖచ్చితంగా పార్టీ అధికారంలో రాకపోతే నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతారు ఉంటాడా? ఆయన పార్టీ మారిపోతారు కదా. రేపు 2029లో ఇదే నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ ఉంటాడని గ్యారంటీ ఉంది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే రాజకీయ అవసరాలు ఎవరిని ఎక్కడ వరకే
తీసుకొస్తే వాళ్ళ లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా గెలవకూడదని ఒక లక్ష్యంతో వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అవసరాల కోసం ఏర్పడినటువంటి కూటమి కాబట్టి కదా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నైజం పడపోయినా కలిశారు. బీజేపీకి టీడీపీకి ఆ నైజం పడపోయిన ఎందుకు కలిశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. కలిశారు, అధికారంలోకి వచ్చారు, ప్రజలు మిమ్మల్ని ఆస్వాదించారు, 124 సీట్లు వచ్చారు. కానీ మేము మంచి పరిపాలన అందించాలి కదా. ఆయన మోకానంద సాగర్ గారు నీతులు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు, ఏ జగన్ నువ్వెంత, నీ బతుకెంత, మీ నాన్ననే ప్యాంటు షర్టు ఓడ తీసుకొడతా, లింగి పంచులు ఓడ తీసుకొడతానన్నా, నువ్వెంత, నీ బతుకెంత అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ నీతి వాక్యాలు? ఏ పవన్ కళ్యాణ్ నువ్వు అలా మాట్లాడకూడదు, ఒక రాష్ట్ర సీఎం మాట్లాడతావా అని ఈ మోక ఆనంద్ సాగర్ లాంటి వ్యక్తులని కలగల. ఎందుకు ఈ టీడీపీ నాయకులు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి నీతి వాక్యాలు బోధించలా? మీరు మాట్లాడితే మంచిదా? ఎదుటోళ్ళు మీ ఈ రోజులో పవన్ కళ్యాణ్ గారి లాగా బొట్టలు తీసుకొడతాం, చెప్పులు తీపించుకొడతాం, నా కొడకల్లారా, నా డాసుల్లారా పేకలు పిచ్చుకుదా, రోడ్డు మీదకి వచ్చి చిక్కుల రోడ్ల రెండు తెలుసుకుందాం, వైఎస్ఆర్ పార్టీ గోండల్లారా అని ఒక బజారీ లాంగ్వేజ్ ఉపయోగించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ మీరు? ఒక పార్టీకి అధినేత, ఒక పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి బజారు మాటలు బజారహీనంగా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళాం సార్ మనం? మా నాయకులు ఎప్పుడూ అతి తక్కువ స్థాయిలో మాట్లాడలేదు. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఎవరు మాట్లాడారు? కాదు, ఒక క్వశ్చన్ మీరే చెప్పండి. క్వశ్చన్ ఒకటి ఇప్పుడు ఎవరు మాట్లాడినా రాజ్యాంగబద్ధంగా మాట్లాడకపోతే ఎవరు మాట్లాడినా తప్పే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారంటారు ఆయన? సార్ ఇక్కడ ఎవరైనా ఎందుకు మాట్లాడతారు సార్? ఎవరైనా దేనికి మాట్లాడతారు? ఆయన ఎవరు ఏమనలేదా అని నేను అడుగుతున్నాను. వినాల లక్ష్మీనాథ్ గారు, ఎవరికి ఒళ్ళు వలసో ఒళ్ళు మదముక్కో కుమ్మక్కో మాట్లాడరు. మీరు నన్ను అంటే నేను మిమ్మల్ని అంట, మీరు నన్ను అనకపోతే నేను మిమ్మల్ని ఎందుకంట? ఎవరెవరైనా అంతే. ఇక్కడ ఒకటి చెప్తున్నా లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2.5 గంటల సేపు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ఉన్న లెక్కలు బొక్కలు అన్ని ఆయన స్క్రీన్ పైన ప్రజెంటేషన్ చేసి చెప్పారు. మా హయాంలో ఎన్ని లక్షలు తీసుకొచ్చాం, ఎంత సంక్షేమం అయింది, ఎంత డెవలప్మెంట్ అయింది, మీరు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతవరకు మీరు ప్రవేశపెట్టారని లెక్కలతో సహా ఆయన ప్రవేశపెట్టి మాట్లాడితే దానిపైన మాట్లాడరు. దాని మీద ఎవరికి సబ్జెక్ట్ తెలియదు, ఏ పాడు లేదు. పవన్ కళ్యాణ్ గారికి అసలు సబ్జెక్ట్ తెలియదు, అసలు ఆ బడ్జెట్ సబ్జెక్ట్ ఏంటని తెలియదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసుకో అంటే డిస్కో అంటాడు, అదిగో అప్పులు అంటే ఇదిగో తోక అంటాడు. ఆయన అడిగిందని సమాధానం చెప్పండి. 2.5 గంటలు ప్రెస్ మీట్ పక్కన పెట్టేశారు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనగానే ఈ చిన్న మొక్కలు పెట్టుకొని కింద మీద పడిపోయి తాళాలు వేస్తా ఉన్నారు. ప్రశ్న మీద ప్రశ్న, క్వశ్చన్ మీద క్వశ్చన్ వేశారు. అక్కడ 2.5 గంటలు పెట్టి పవర్ ప్రజెంటేషన్ పెట్టి, మీ టీడీపీలో, జనసేన పార్టీలో, బీజేపీలో దమ్మున్న మగవాళ్ళు లేడా సమాధానం చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అబద్ధాలు చెప్పారు, బడ్జెట్ మీరు తీసుకొచ్చిన జీవాలు తప్పు, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలు తప్పు, ఇగో ఈ యొక్క సంక్షేమకి ఇన్ని కోట్లు, ఇగో ఈ దీనికి ఇన్ని కోట్లు, దీనికి ఇన్ని కోట్లు, ఆ పరిశ్రమలకు ఇన్ని కోట్లు, ఈ నిరుద్యోగులకి ఇన్ని లక్షలు ఇచ్చాము, ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చామని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? ఒక్కడైనా ప్రెస్ మీట్ పెట్టారా? మీకే పాడు తెలీదు, సబ్జెక్ట్ లేదు. ఎంతకాలం వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల 2.5 గంటల సేపు నిజాలు అక్కడ చెప్పారు కాబట్టి నీ నోట్ల నుంచి ఎవరు కూడా ఒక మాట కూడా రావట్లా. దానికి ఎవరు కూడా అడ్డు కట్టేసి ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన తప్పని ఎవరు మాట్లాడారు? సాక్షాత్ మేము అట్టే చెప్తున్నాం సార్, చెప్పండి. మేము పెట్టిన పవర్ ప్రెజెంటేషన్ పైన మాట్లాడే దమ్మున్న నాయకుడు అది పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, నారా లోకేష్ అయినా, పురంధేశ్వరి గారు అయినా, ఎవరైనా వాటర్ రేట్ మేము ఎవరైనా సరే రెడీ టు ఛాలెంజ్. దానికి సమాధానం చెప్పండి. అంతేగాని వెనకలో తోక బాగా నెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ అంటారా? పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే కాదు, పవన్ కళ్యాణ్ గారికి 21 వచ్చినాయి, ఎలాగొచ్చినాయి 21? 10 జెండాలు మోస్తే 10 జెండాల కూలీలాగా బానిసత్వం చేస్తే, అంటే రాజ్యాంగబద్ధంగా కాకుండా లక్ష్మణరావు గారు ఒక మాట వినాలి, మీరు ఒక మాట వినాలి. కాదు, రాజ్యాంగబద్ధంగా కాకుండా వేరే రకంగా ఏమన్నా చేశారా? రాజ్యాంగబద్ధంగానే చేశారా? రాజ్యాంగబద్ధంగానే పొత్తుల్లో వెళ్ళారా లేకపోతే వేరే రకంగా వెళ్ళారా? ఇప్పుడు మీరు చెప్పేది అనాలి. మీరు ఒక అమ్మాయికి ఇద్దరు
ఒక అమ్మాయికి 4-5 కడుపు చేశారండి. ఎవరి వల్ల కడుపు అబ్యూజింగ్ వర్డ్స్ వచ్చిందంటే వద్దులే సార్, వద్దులే అబ్యూజింగ్ వర్డ్స్. మరి ఎలాగుంటుంది, మరి ఎలా ఉంటుంది? అలాగే మీరు అలాగ మాట అభ్యర్థులు లాక్వేజ్ వస్తుంది. ఎందుకండి? నీ స్టామినా అంతా, నీ ఓట్లంతా, నువ్వు టీడీపీ వల్ల నీకు వచ్చిన ఓట్లతో నీ కేసులు ఏం కాదు. అక్కడ వర్మ గారు పిఠాపురంలో వర్మ దయ లేకపోతే ఎమ్మెల్యే కూడా గెలవలేదు నువ్వు. ఆ రోజు లక్ష్మణరావు గారు, అది వాళ్ళ ప్రాబ్లం కదా. వర్మ గారు మీరు మాకు దయ, మీరు లేకపోతే నీకు గెలవలేదని చెప్పిన Right. వ్యక్తి Right. ఇదే వర్మ గారు కింద మంట పెడుతూ ఉన్నావు నువ్వు. ఇదే వర్మ గారి కింద Right. మంట పెడుతూ ఉన్నావు అంటే Okay. వినాలి సార్. అయిపోయింది, ఒక్క నిమిషం సార్. రైట్, చెప్పండి. చెప్పిందని నేను చెప్తా ఉన్నా. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు ఎంపీ అయ్యారు. ఆయనకు వచ్చినట్టు మెజార్టీ కూడా మీకు రాదు. ఈ జీవితంలో ఒంటరిగా పోటీ చేసి కార్పొరేటర్ కాదు కదా, వార్డు నెంబర్ కూడా పవన్ కళ్యాణ్ అవ్వలేడు. జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ ఎమ్మెల్యే జనాలు చూస్తున్నారు లక్ష్మణరావు గారు. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. జనాలు చూస్తున్నారు. సొంతంగా నిలబడి ఆయన ఎక్కడైనా ఒక ఊరికి వచ్చి ఆ ఊర్లో నేను వార్డు నెంబర్ కి గెలిచాను మన పవన్ కళ్యాణ్. Right. ఓపెన్ ఛాలెంజ్. రైట్. జనసేన అధినేతకి లక్ష్మణరావు గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దాన్ని చేరుతుంది మన వీడియో ద్వారా అదైతే చేరుతుంది. చూద్దాం ఏం జరుగుద్దో. మనతో రాజకీయ మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు నమస్కారం. రామ్మోహన్ గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యే, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ మాటలు అప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద దుమారాన్ని రేపే. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రతిపక్ష హోదా రాదు, మరి అది ప్రతిపక్ష హోదా కాదు కూడదు, మాకు కావాలి అంటే మీరు జర్మనీ వెళ్ళాలి అని మాట్లాడిన మాట. ఈ కోణంలో జరిగిన ఈ డైలాగ్ వారిని ఏ కోణంలో చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, మీకు సాగర్ గారికి, అట్లాగే లక్ష్మణరావు గారికి, అమ్మాని ప్రేక్షకులకు నమస్కారం. ఆలస్యంగా వచ్చి నేను మంచి పని చేసిన అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ మాటలు వినలేకపోతున్నాను, స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే గాడిదను గుర్రాన్ని ఒకే గాటను కట్టలేం, కానీ ఈ మాటలు కొంచెం లక్ష్మణరావు గారు అయితే ఆయన మీద చాలా గౌరవం ఉంది, కానీ మాటలు అనుకుంటే ఏమవుద్దని నేను అనుకున్నాను లక్ష్మణరావు గారు. అంటే మిమ్మల్ని బదిలించడం కాదు, ఎందుకంటే కొన్ని అమ్మాయిల విషయంలో, కొన్ని సామెతల విషయంలో మనం మాట్లాడొద్దాం, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే అకమించిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మనలాంటి వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు ఒకరు మొదలు పెట్టారు, దాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆట సాగుతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, నాకు కూడా ఇష్టం లేదు, కానీ తెలంగాణ నాకు కూడా ఇష్టం లేదు, ఆట కొనసాగుతుంది, కానీ నేను కూడా పరస్పరమైన వాడుతున్నాను. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి చెట్టు గెలిచిండు, తాను ఒక ఉప ముఖ్యమంత్రిగా అయింది. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడితే ఏమైతుంది? ఇప్పుడు ఒకరి గురించి మాట్లాడితే ఇంకోరు కూడా అదే గెలిచి పెడతారు కదా, గురించి కోటలకి కోడి కట్టి ముచ్చట వచ్చింది. అంటే ఈ ముచ్చట మానుకోండి అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఎప్పుడైనా మన నాయకులు పరిశుపదజాలం వాడుతున్నారంటే 2 కారణాలు. ఒకటి సరుకు లేకపోవడం, లేదు చేత కాకపోవడం, అంటే ఏం పని చేయలేకపోవడం, అంటే సిద్ధాంతపరంగా బలం లేకపోవడం. ఈ రెండింటి వల్ల వస్తుంది. నిజంగా చెప్పాలంటే మంచిగా చెడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని 10 ఏళ్లలో 2 చూశారు. తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ళు చూశారు, అప్పటి కూటమి ప్రభుత్వాన్ని, తర్వాత 5 ఏళ్ళు మీ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు వీళ్ళు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు అంటున్నాను. వ్యక్తిత్వ వాళ్ళు వ్యక్తిగత విషయాలు ఎందుకు మాట్లాడుకుంటారు? అయిపోయింది కదా. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదలుచుకుంటారో మనకు ప్రభుత్వ విధానాల మీద విమర్శించే నష్టం ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసినా పవన్ కళ్యాణ్ మీద ఆయన మొదలుపెట్టి నేనే కావచ్చు, కానీ అంతకుముందు కూడా తక్కువేం తిండే. తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ తక్కువేం తిండే. నేను ఒకరిని మంచి అంటే ఒక చెడ్డ అని ఏం కాదు, 2 అంటున్నాను. కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చారు, వాటి నెక్స్ట్ ఏం జరగాలి? విధ్వంసాలు వాళ్ళు అంటున్నారు, 5 ఏళ్ళు మంచిగా చేస్తా అంటున్నారు, చేయనియండి. మొదటి బడ్జెట్ కూడా పూర్తి బడ్జెట్ కాదు కదా. ఇప్పుడైతే మొన్నటికి పన్నెండే కదా ఓ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 7 నెలలు కాలే కదా, ఓ ఏడాది ఆగండి, నష్టం ఉందంటున్నాను. సంవత్సరం తర్వాత బాగా చేయకపోతే మళ్ళీ నేను విమర్శిస్తా అంటున్నాను. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకముందే మీరు ఏం చేస్తలేరు, మీరు ఆగిస్తలేరని తొందరపాటు ఎందుకు అంటున్నారు? 5 ఏళ్ల పొద్దున్నే పొలం ఉంది, ఇంకా 4 ఏళ్ల ప్రభుత్వం ఉన్నది. ఈ 4 ఏళ్ళని ఏం చేస్తారు? పోలవరం ఎట్లా కడతారు, ఏమైనా అమరావతి ఏం చేస్తారు చూద్దామంటున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నేను విమర్శ మొదలుపెట్టే సంవత్సరం 2 సంవత్సరాలు ఆగిన తర్వాతనే ఏది లోటు ఏది మంచి ఏది చెత్త మనం మాట్లాడినాం కదా, 3 రాజధానుల గురించి కానీ పోలవరం గురించి కానీ. ఇప్పుడు కూడా దయచేసి అందరి నాయకులు విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు చూస్తున్నారు, అసహించుకుంటున్నారు, ఈ మాటతో అసహించుకుంటున్నారు. పెద్దలే ఇటువంటి తప్పు చేస్తే మనం ప్యానల్లో ఉన్న వాళ్ళు ఇదే మాట్లాడతాం. రేపు ప్రజలు ఇంతకంటే ఘోరంగా మాట్లాడతారు కదా. ఒక్కసారి మీరు లక్ష్మీనాథ్ గారు, మీరు పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియా చూడండి. దుర్మార్గంగా కులం మీద, మతం మీద, ప్రాంతం మీద, అనేక రకాల వ్యక్తి మీద రకరకాల పుకార్లు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు అంటున్నాను. ఇప్పుడు నాయకులే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు మాట్లాడుతుంటే
మరి మన ప్యానలిస్టులు ఏం చేస్తాం, కింది స్థాయిలో ప్రజలు ఏం చేస్తారు, ఇంతకంటే ఎక్కువ మాట్లాడతారు కదా. ఒక సామెత ఉంది తెలుగులో మనకు, అంటే తండ్రి తంతల మీద ఎరుగుతారంటే కొడుకు కోనేట పోయి ఎరిగిందట. పెద్దలే తప్పు చేస్తే పెద్దలు ఎటువంటి మార్గం చూపెట్టుంటే మరి ప్రజలు ఏం చేస్తారు, కులాల పరంగా కొట్టుకుంటారు, కులాల పరంగా తిట్టుకుంటారు, ఒక మాట అంటే 10 మాట్లాడుతున్నారు. కానీ ఏమైందంటే మీ పరువు మీరే తీసుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం మీద ఇద్దరి పరువు ఎవరి పరువు వాళ్ళు మా ఎదుటి మీద మాట్లాడి ఇద్దరు తీసుకుంటారు, పరువు తీసుకుంటారు అని. దయచేసి పరిశుభ్రమైన అలమారండి. ఇవాళ 7 నెలలు అయింది. ప్రభుత్వం చేసిన చర్యల్లో స్పష్టంగా కొన్ని ఉన్నాయండి. ఇంటించేది కదా వాళ్ళకి తెలుసు, మన Right. వైసీపీ నాయకులకు మనకు హామీలు అమలు కావడం లేదు. దాని మీద మాట్లాడండి, నష్టమేం లేదు. ఇప్పుడు పరుష పదజాలను ఉపయోగిస్తేనే లెక్కనట, లేకపోతే ఏది పడితే అది బూతులు మాట్లాడితే లెక్కన కాదు కదా. ఒక మాట చెప్తాను రాజశేఖర్ గారు, స్పష్టంగా చెప్తున్నాను. ఇది సూక్తి ముక్తి అవ్వాలనుకోండి. ధృతరాష్ట్రుని కూడా విదురుడు చెప్పిండు ఇది కరెక్ట్ కాదు అన్నాడు. విదురుని చెప్పలేకపోతే ఏమైంది, కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఇక్కడ కూడా మనలాంటి వాళ్ళని చెప్పి మీడియా కానీ మనలాంటి వాళ్ళు మాకు చెప్పే మాటలు వాళ్ళే తెలుసు. లక్ష్మణరావు గారు కానీ సాగర్ గారు తెలుసు ఈ మాటలు వాడొద్దని. వాళ్ళే పైన వాళ్ళు వాడుతున్నారు కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు, వాడుతున్నారు. వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. ఒక్క మాట పరిశుభ్రాలను మాని సిద్ధాంత పరంగా విధాన పరంగా విమర్శలు చేసుకోండి. ఎంత పెద్ద విమర్శ అయినా గట్టిగా చేసే అవకాశం ఉంటుంది అంటున్నాను. మన పార్లమెంటు సాంప్రదాయాన్ని, పార్లమెంటరీ విలువను కాపాడండి, చట్టసభల విలువను కాపాడండి, మీ పార్టీల యొక్క మర్యాదను మీరే కాపాడుకోండి అని ప్రజలతో విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వేరు మహిళ కృష్ణవేణి, శుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే సార్. కృష్ణవేణి గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర ఒక బైట్ ఉంది, అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఆ బైట్ ప్లే అవుద్ది, తర్వాత మీతో మాట్లాడతాం. ఓకే. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది, నలుగురు కలిసి వచ్చారు, మా మీదకి వచ్చారు, సింగిల్గా మేము వచ్చాము, మీ కూటమి గెలిచింది. 3 నాళ్ల ముచ్చట కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది. సంవత్సరం కూడా కాదని 9 మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు, ఈ దేశంలో లేవు. అసలు 9 మాసాలకి ఇలా అయితే 2 సంవత్సరాలు ఆగండి అయ్యా. జనం ఏ రకంగా మిమ్మల్ని ఉమ్ము పెట్టి ఓస్తారో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. పరిపూర్ణంగా కేటాయిస్తారు, ఎగ్గొడతారు, కేటాయిస్తారు, ఎగ్గొడతారు. మీరు వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ, ఆ లంచాల కోరు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారు. నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట కా మాట. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారి క్యాబినెట్లో ఉన్నాడు. పాపం బిక్మని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు. పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా, వాళ్ళు బిక్మని చూస్తున్నారు, ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు. ఈయనకన్నా కూడా నాదెళ్ల మనోహర్ కన్నా చాలా సీనియర్సు, సిన్సియర్సు అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు. భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిస్టర్ మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జర్మనీ వెళ్ళమని అడగొచ్చు, రాజకీయాలు వదిలిపెట్టి, ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి. మేము మాత్రం కార్పొరేటర్కి తక్కువ, ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని 2 చోట్ల నిలబడి ఓడిపోయి గతి లేక 3-4 పార్టీలతో కలిసి 15 సంవత్సరాల తర్వాత శాసనసభకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోరండి. ఇది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మమ్మల్ని అనే ముందు మీరు కూడా దానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని అనగానే ఊరికి రెచ్చిపోయి అది కూడా తెస్తాం, ఇది కూడా తెస్తాం అని పిచ్చివాగు. మీరైతే అనొచ్చు, మమ్మల్ని జర్మనీలో వెళ్ళొచ్చు, అటెళ్ళొచ్చు, ఇటెళ్ళొచ్చు అని, కానీ మేము మాత్రం ఏమో అనకూడదా? కార్పొరేటర్కి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. డైలాగ్ మర్చిపోయారు ఆయన, అంబటి రాంబాబు గారు మర్చిపోయారు. ఆయన బయట చూసి నేను కూడా మర్చిపోయాను అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇంకొకటి సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారు లంచాల కోరు, బియ్యపు దొంగ అన్నారు. ఏమంటారు మీరు? గారు, మీకు అమ్మా న్యూస్ వీక్షకులకి, ప్యానెల్ లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. అంటే పొలిటికల్ జోకర్ అండి అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి, పొలిటికల్ జోకర్. ఈ జోకర్ మాట్లాడినటువంటి మాటలైతే మాత్రం మేమైతే సీరియస్ గా తీసుకోం, కానీ కాబట్టి మీరు సీరియస్ గా తీసుకొని ఉండొచ్చు. ఈ జోకర్
శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి ఈ జోకరు మా పార్టీలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, జనసేన నేతగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, దొంగ అని సంబోధించడం కూడా జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నామండి. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారిని అనే ముందు ఆయన ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తారో, ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడతారో ఇదంతా మాకు తెలిసిన విషయం. ఇంకోటి ప్రజల కోసం ఈ రోజు వైసీపీ నాయకులు కూడా ఎంత దోపిడీ చేశారు. ఇవాళ రేషన్ బియ్యం గురించి మాట్లాడుతున్నారండి. రేషన్ బియ్యం దొంగ ఎవరండి? కాకినాడ పేరు చెప్తే, ఉభయ గోదావరి జిల్లాల పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని ఇప్పుడు అడిగినా చెప్పేది దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి మాఫియాడాను, అలాగే పోర్టుల మీద పీడిఎస్ రైస్ ని అక్రమంగా తరలించడానికి ఎంత ఆధిపత్యాన్ని చెలాయించాడు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంత విజృంభణ చేశాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నది కూడా మర్చిపోకూడదు అంబటి రాంబాబు గారు అని మరొకసారి గుర్తు చేస్తూ, మా పార్టీలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి మీద మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆయన మీకు ఇక్కడ కృష్ణవేణి గారు ఎక్కడ ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు కోడి కత్తికి తక్కువ, అదేవిధంగా గొడ్డలి పోటుకి ఎక్కువ అని ఆయన వ్యాఖ్యానించారో ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడటం జరిగిందంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏమంటారు మీరు? అంటే నాదెండ్ల మనోహర్ గారు అయితే అనొచ్చాలా? నాదెండ్ల మనోహర్ గారు ఏ విధం మీద అన్నారని ఊరికే అన్నారా? నాదెండ్ల మనోహర్ గారు ఒక మాట మాట్లాడే ముందు చాలా ఆలోచించి క్యాడర్ కూడా చెప్తుంటారండి. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రజలను కదిలించే విధంగా ఉండాలి తప్ప తప్పుగా అర్థం చేసుకునే విధంగా ఉండకూడదండి. ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ఏపీ డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఒక వివిధ శాఖలు నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడడానికి ఒక కీలకంగా తీవ్రంగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మనం అనేది నిజంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, అంటే అధికారంలో మేము ఉన్నా సరే కానీ మేము కౌంట్ ఇవ్వకూడదు అనేటువంటి అహంగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు మాట్లాడింది మీరు విన్నారు. ఆ కృష్ణవేణి గారు, అంబటి రాంబాబు గారు ఏమన్నారు? మీరు మమ్మల్ని ఏదన్నా అనేటప్పుడు మేము మిమ్మల్ని అంటాం, దానికి రెడీలో ఉండండి. మీరు మాత్రం మమ్మల్ని జర్మనీ వెళ్ళాలని అనొచ్చు, మేమంటే మీరు తీసుకోలేరా? బయటలో మీరు చూశారు కదా అంబటి రాంబాబు గారు అన్న దానికి ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నమాట, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి మీరు చూస్తారా? బయట ఒకటి ఉంది, అప్పుడు మీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మీరు జర్మనీ వెళ్ళాలన్నారు. మరి ఆ రకంగా మీరంటే మేము అంటామంటున్నారు. చెప్పండి. అక్కడ దామాషా పద్ధతి ఉంది కాబట్టి మాకు 40% మాకు ఓటింగ్ వచ్చింది అని చెప్తున్నారండి. ఆ 40% ఓటింగ్ కూడా అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి మా కూటమిని రాకూడదు అనేసి థింకింగ్ చేసుకొని వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని అధికార దుర్వినియోగంతో ఓటింగ్ ఎంచుకున్నారు కాబట్టి ఆ ఓటింగ్ అనే కనిపిస్తూ ఉంది. ఆ ఓటింగ్ కూడా సొంత ఓటింగ్ కాదు, మీకు రేపొద్దున లోకల్ బాడీలో తెలిసిపోతుందండి మొత్తం అంతా కూడా. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది అంటే అధికారంలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఒకవేళ వచ్చేస్తామని కొంతమంది అపోహలు చేసినటువంటి ఓట్లు తప్ప అవి నిజమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అయితే మాత్రం వైసీపీది కాదు. ఈ రోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే 15% ఓటింగ్ కూడా రాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. దాన్ని చూసుకొని మిడిసిపడిపోయక్కర్లేదు. కనీసం ప్రజల ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వైసీపీకి అంటే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో ఉన్నటువంటి వైసీపీ మీద ఎలాంటి నమ్మకం లేదు ప్రజలకి. ఈ రోజు కూటమి ప్రభుత్వం మాత్రమే నమ్మకం ఉంది, కానీ దాన్ని మసపూసి మారేడుగా చేయడం కోసం కూటమి ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలని కూడా పక్కదారి పట్టడం కోసం అది ప్రజలకు బలంగా వెళ్ళకూడదని వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేయడం, ప్రతి దాన్ని డైవర్ట్ చేయడం. వాళ్ళు నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడుతున్నారండి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ధాన్యం తోలించుకున్న తర్వాత రైతుల దగ్గర నుంచి డబ్బులు కాజేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులకి పరిస్థితి ఉంది. ఇవాళ 24 గంటలు గడవకుండా ఇవాళ ఉంది. ఈ అమ్మకి కనిపించట్లేదా? గ్యాస్ గురించి కావచ్చు, ప్రతిదీ కూడా ఆయనకి సంబంధించినటువంటి శాఖలంతా కూడా చాలా నిజాయితీగా నిర్వహిస్తూ ఉన్నారు నాదెండ్ల మనోహర్ గారు. ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అమ్మటి శవాల మీద పేలాలు ఏర్పడ్డాడండి. శవాల మీద పేలాలు ఏరుకునేవాడు
ఉన్నటువంటి నేతలను కానీ మంత్రులను కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి ఎలాంటి అర్హత లేనటువంటి ఒక జోకరు, ఇలాంటి Right. జోకర్ మాటలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం అయితే మాకు లేదు. కాకపోతే ఖచ్చితంగా స్పందించి మాత్రం ఇలాంటి మొరిగేటువంటి కుక్కలు అయితే మాత్రం రైట్ పోయిస్తాం. రైట్ రైట్ మోక ఆనంద్ సాగర్ గారు, అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యని ఎలా చూస్తారు మీరు? దొంగ, లంచగొండి, పీడిఎఫ్ దొంగ, పీడిఎఫ్ బియ్యం దొంగ. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఇందాక చూశారు, నేను మాట్లాడిన దాంట్లో లక్ష్మణ్ పేరు ఏమన్నా ప్రస్తావించానా? లేదు. మరి లక్ష్మణ్ ఏం మాట్లాడాడు? మీరు ఖండించాలి కదా. మోక ఆనంద్ సాగర్ లాంటి వ్యక్తి నీతులు చెప్తున్నాడు అని అంటాడు, తప్పు కదా అది. ఇప్పుడు ఆ పార్టీలో అతను ఏదైతే ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని ఇందాక మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడో అవన్నీ ఆ పార్టీలో ఉండి అవన్నీ సమర్థించి బయటకు వచ్చింది అతను. పొత్తును సమర్థించినట్టుగా ఉంది. ఇందులో పెద్ద రహస్యం ఉంది, విడ్డూరం ఉందండి. వాళ్ళు 5 ఏళ్లు దోపిడీ చేశారు. అంబటి రాంబాబు ఏం చేశాడు? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన దొంగతనాన్ని ఈవేళ ఆ బియ్యం పట్టుకున్నటువంటి మా సివిల్ సప్లైస్ మంత్రికి ఆపాదిస్తూ దొంగ అంటున్నాడు. అంటే ఇంటి మీద రాయేసి వీపొక్కుతున్నారు. 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యుడు ఆ వంకర మాట మాట్లాడకపోతే ఆ ఇంటర్వ్యూకి ఏమైనా వాల్యూ ఉందనేమో. అలాగే ఈ అంబటి రాంబాబు కూడా అంతసేపు కౌంటర్ ఇచ్చాడు. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడింది తప్పు అని చెప్పి బియ్యం దొంగ అనే మాట మాట్లాడకపోయింటే దానికి ఏమైనా వాల్యూ వచ్చినేమో. ఎందుకు వాళ్ళు మాట్లాడిన దాన్ని వాళ్ళే కించపరుచుకుంటున్నారు. డబ్బా పాలలో బొట్టు కిరోసిన్ పోసినట్టుగా వాళ్ళ సబ్జెక్టు మాట్లాడకుండా లాస్ట్ లో ఏదో ఒక బూత్ మాట మాట్లాడుతున్నారు. అది మీ మీడియా పట్టుకుంటుంది, దాన్ని వేలాడదీస్తుంది, సాగదీస్తుంది. ఓ పెద్ద చర్చలు పెడుతున్నారు. మీరు చర్చలు పెట్టకపోతే వైసీపీకి దిక్కే ఉందండి రాష్ట్రంలో. ఆ సాక్షి పేపర్ 6 లక్షల సర్క్యులేషన్ పడిపోయింది, ఆ ఛానల్ సబ్స్క్రిప్షన్ పడిపోయింది. మీలాంటి వాళ్ళు పెట్టకపోతే, ఇటువంటి వాళ్ళ ప్రతినిధులు మీరు పిలవకపోతే, మాతో డిబేట్ పెట్టకపోతే అసలు దిక్కే ఉందా పార్టీకి? ఆ వాయిస్ ఎవరు వింటారు? ఆ అబద్ధాలు ఎవరు వింటారు? రాష్ట్రమంతా ఒక్కటై, అన్ని వర్గాలు ఒక్కటై, అన్ని కులాలు ఒక్కటై కొట్టి పారేశారు. 100 వైనాట్ 175 అన్నారు. 30 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అన్నారు, సిద్ధమన్నారు. అవన్నీ తొంగలో దొక్కారు ప్రజలు. నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేశారు? గ్రాడ్యుయేట్స్ ఏం చేశారు? రైట్, పోటీకి పెట్టగలిగారా? కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. పోటీకి పెట్టలేని దుస్థితి తెచ్చుకుని ఎందుకంటే ఇటువంటి వాగాడంబరాలు, ప్రగల్భాలు, ఛాలెంజ్లు ఎందుకు వచ్చిన? ప్రగల్భాలు ప్రజలు నమ్మరండి, వాస్తవాలు నమ్ముతారు. సరైన భాష మాట్లాడితే అందులో నిజంగా ఘాటైన విమర్శన కూడా మేము స్వీకరిస్తాం. భాష బాగుండాలి, ఆవిష్కరణ బాగుండాలి, వ్యక్తీకరణ బాగుండాలి. రైట్, కంక్లూడ్ చేయండి. స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోయి చూడండి వాడు వీడు ఏకవచనాలతో మాట్లాడేది ఏం గొప్ప అది? ఆనంద్ సాగర్ గారు, ఎవరు conclude చేయండి. మాట్లాడలేడు. టాపిక్ మీరు కంక్లూడ్ చేయండి సార్, ఏమంటారు? తప్పండి. నేను చెప్పేది ఏంటంటే వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు సబ్జెక్ట్ పరంగా ప్రభుత్వం మీద దాడి చేయమనండి, మేము ఆల్వేస్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్, స్వాగతిస్తాం. అంతేగాని వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏ తప్పు కదండి. ముందు పవన్ కళ్యాణ్ అంత ఘోరంగా మాట్లాడడం తప్పు కదా. ఒక ఉప ముఖ్యమంత్రిని అలా మాట్లాడొచ్చా? ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే మాట తప్ప కాదో చెప్పండి. 100% ఎవరు మాట్లాడినా తప్పేది. ఎందుకంటే ఒక జనాలు ఎమ్మెల్యేగా ఆయన ఎంచుకున్నారు, కార్పొరేటర్. మాకు రావా అటువంటి డైలాగులు? 100% తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. డైలాగులు మాకు రావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మాకు రావా డైలాగులు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నేతలు కానీ అనేది ఏంటంటే జర్మనీ వెళ్ళి మీతో చెప్పించుకోవాలా, మేము భారతదేశంలో ఉన్న మేము జర్మనీ వెళ్ళాలని చెప్పడం మీరు ఎందుకు వ్యాఖ్యానించారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఇంకో నిజం చెప్పరా? మీకు మంచి నిజం చెప్పరా? చెప్పండి. దానికి చక్కటి కౌంటర్ అంబటి రాంబాబు గారు ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆయన్ని అస్సాంకు ఎక్కడికో పొమ్మన్నాడు పవన్ కళ్యాణ్ గారు. తెలుసా మీకు? అస్సాము, మేఘాలయ ఎక్కడికో వెళ్ళమన్నాడు. చక్కటి కౌంటర్ ఇచ్చాడు. దాన్ని మీడియాలో రాలేదు, నేను చూశాను ఒక చోట. చాలా మంచి కౌంటర్ ఇచ్చాడని నేను ఆనందపడ్డా. తీరాపోతే ఇదిగో మళ్ళీ ఇటువంటి బియ్యం దొంగని, ఆ దొంగని, ఈ దొంగని తప్పు కదండి. రైట్. ఎవరు దొంగ? ఒక మినిస్టర్ని దొంగ అంటారా? అతను దొంగతనం చేయదు, ప్రూవ్ ఎక్కడ? దొంగతనాన్ని పట్టుకున్నాడు. కాకినాడలో గుడౌన్లో కొన్ని 100,000 టన్నుల బియ్యాన్ని, అక్రమ బియ్యాన్ని తరలిస్తుంటే పట్టుకున్నాడు ఆయన మంత్రి గారు. ఆనంద్ సాగర్ గారు ఇప్పుడు ఆరోపణ చేశారు కాబట్టి మరి అంబటి రాంబాబు గారి మీద ఏమన్నా కేసు ఏమైనా పెట్టే ఉద్దేశం ఉంటుందా ఏంటి మీకేమన్నా? ఆయన దగ్గర సాక్ష్యాలు లేకుండా ఆరోపణ
ఎవరు 9 నెలలు అయింది ఎవరి మీదైనా తప్పుడు కేసు పెట్టామా, అర్ధరాత్రి అరెస్టులు చేశామా, అక్రమ అరెస్టులు చేశామా, ఈ వందలాది పోలీసులు పంపించి ఇల్లు చుట్టుముట్టి గోడలు దూకించి తలుపులు బద్దలు కూడా బెడ్రూమ్ లోకి వెళ్ళాము. Right. మా ప్రభుత్వం Right. చేసిందా? అది మేము అలా Yes, చేయం. సమయం తక్కువ ఉంది. ఎవరు Conclusions. తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా Right. శిక్ష అనుభవించాలి. ఎవరైతే రెచ్చిపోయి నాలుగును అదుపులో పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో ఆ మాటలకి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజు వచ్చింది, చెల్లించుకుంటారు. కొంచెం నిండింది, రైట్ ఎవరో కొంచెమైనా ఒక రోజు నిండుతండి. ఎస్ లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఏదన్నా ఉంటే పార్టీ పరంగా మాట్లాడాలి కానీ మీరు నా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడారు అని అంటున్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు ఇక్కడ ఆనంద సాగర్ గారిని ఎందుకు పేరెత్తామంటే ఆయనకి తెలియదా నీతులు ఇప్పుడు చెప్పడం ఎందుకు? గతంలో జరిగినప్పుడు ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. ఆయనకి తెలియదా? ఇప్పుడు భారత రాజ్యాంగంలోనే లేదంటే చట్టం అంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా చేశారు సాగర్ గారికి. ఇదేమన్నా భారత రాజ్యాంగంలో నిబంధన యాక్ట్ ఉందా? ఏ యాక్ట్ కింద చెప్పిందో చెప్పారండి. ఇన్ని సీట్లు వస్తేనే ఇంత పర్సంటేజ్ ఉంటేనే మీకు ప్రతిపక్ష హోదా ఇస్తామని. లక్ష్మణరావు గారు ప్రతిపక్ష హోదా అనేది అడుగుతుంటే వచ్చిందా? అలా కాదు లక్ష్మణరావు గారు ఒక్క మాట. లక్ష్మీనాథ్ గారు ఇక్కడ వినాలి సార్, చెప్పండి. అక్కడ ఆనంద్ సాగర్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాళ్ళ నాన్నగారు ఇదివరకు ఎమ్మెల్యే మినిస్టర్ చేశారు నాకు తెలిసి. నేను ఏంటంటే ఒక రాజకీయ కుటుంబంలో వచ్చిన వ్యక్తి మీరు, మీకు రాజకీయ అవగాహన ఉంది. ఇంత అవగాహన రహితంగా ఎలా మాట్లాడతారన్నా నాకు అర్థం కావట్లా. మీకు చాలా రాజకీయ అనుభవం ఉంది వ్యక్తులు మీరు. ఈరోజు మీ పార్టీని కప్పించుకోవడానికి ఎంత రాజకీయ అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారు? నేనంటే నీ చిన్నవాడిని, ఆయన వయసు అంత ఉండదు నా అనుభవం, ఆయన అనుభవం అంత ఉండదు నా వయసు. సో నేను మాట్లాడానంటే అది వేరే. మీరు కూడా ఎలాగపోతే ప్రజల్లో తీసుకెళ్తారు. టాపిక్ కంక్లూడ్ చేయండి లక్ష్మణరావు గారు. టాపిక్ మీద ఒకటే చెప్తున్నా సార్ లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఇవ్వకూడదు అనేది రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు. అది పేగ్రక్క విచక్షణ రహితం. ఆయనకు ఉన్నటువంటి అధికారణ ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అంటే ఇవ్వవసరం లేదు. ఎందుకంటే 3 పార్టీలు కూడా అధికార పార్టీలు ఉన్నాయి. లేదు పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి బయటకు రమ్మంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఇవ్వమని చెప్పండి. లక్ష్మణరావు గారు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే లక్ష్మణరావు గారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజల తరపున శాసనసభకి పంపించిన ప్రజల తరపున ఏ రకంగా మాట్లాడకుండా 11 మంది ఎమ్మెల్యేలు ఆ రకంగా బయటకు వచ్చేస్తే రేపొద్దున ప్రజలకు సమాధానం ఏం చెప్తారు? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి బయట ఉన్నామంటారా మీరు? మీరు వినాలా లక్ష్మీనాథ్ గారు, రూల్ బుక్ ఆఫ్ లా ఏ రకంగా అయితే రాజ్యాంగం ఏ రకంగా అయితే చెప్తా ఉంది, ఎప్పుడు మనం అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఎప్పుడు ప్రజా సమస్యలు మరి మాట్లాడాలి, అసెంబ్లీలోకి వస్తేనే ప్రజా సమస్యల పైన మాట్లాడినట్టు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి గొంతెత్తితే ప్రజా సమస్యలపై మాట్లాడినట్టు కాదా? మేము ఖచ్చితంగా మా ప్రజా సమస్యల పైన మేము మాట్లాడుతూ ఉన్నాం. మా నాయకులు ప్రజా సమస్యల పైన మాట్లాడుతున్నారు, ప్రజల్లో మమేకం అవుతాం. అసెంబ్లీకి వెళ్ళలేదు కదా మీరు ఇంతవరకు. ప్రెస్ మీట్లు పెట్టి మేము సమాధానం చెప్తా ఉన్నాం. ఇంకేదంటే ప్రజలతో మేము మమేకం, ప్రజలకు సమాధానం చెప్తాం. రైట్. అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర ఉంటామంటారు, అంతే కదా మీరు? ఖచ్చితంగా. రైట్. ఇంకో విషయం ఏంటంటే నాదెండ్ల సమయం తక్కువ ఉంది, అయిపోయింది. నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు నానా హాకీ చేశారు. ఇగో మేము బియ్యం పట్టుకున్నాం, ఇగో 2,000 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుకున్నాం, కాకినాడ దగ్గరికి వెళ్ళి సీజ్ దా సిప్ అన్నారు. ఏమైంది సార్? ఎవరిని అరెస్ట్ చేశారు? టైం ఉంది కదా సార్, ఏమైంది? ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయిందా? చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ అంటే ఒక వర్క్ జరిగేటప్పుడు లక్ష్మణరావు గారు అన్నట్టు వరకు 11 రూపాయలు 15 రూపాయలు కొనవలసిన బియ్యము ఈ రోజు 30 రూపాయలు కొన్ని లిమిట్ గా ఇదే టీడీపీ కూటమి నాయకులందరూ కూడా అమ్ముతా ఉన్నారు. ఈ రోజు ఎందుకు పెట్టుకోవట్లా మీరు? ఎందుకు సీజ్ దా సిప్ అన్నట్లా? పవన్ కళ్యాణ్ గారికి అదే కాకినాడ కోర్టులో 30% వాటా అంటే ఆరోపణలు చేయడం కాదు లక్ష్మణరావు గారు, ఆరోపణలు చేయడం కాదు. ఆధారాలు ఉన్నాయా మీ పార్టీ దగ్గర? మీ దగ్గర మీ పార్టీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? రైట్. ఆధారాలు ఉంటే కేసు పెట్టండి, ఆయన జైలుకి పంపించండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పంపించారు, మీరు కూడా జైలుకి పంపించండి. రైట్ 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 సమయం తక్కువ ఉంది, విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. ఎస్ ఎస్ సమయం తక్కువ ఉంది లక్ష్మణరావు గారు, ప్లీజ్. ఎస్ రామ్మోహన్ రావు గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్.
లేదు సార్, అశుద్ధం మీద రాయేస్తే మన మీద కూడా పడుతుంది, చిల్లుతుంది. అది అర్థం చేసుకోండి దయచేసి. మొక్క ఆనంద్ సాగర్ గారితో పూర్తి ఏకీవిస్తున్నాను. చర్చలో ఒక ప్రమాణాలు ఉండాలి, పార్లమెంట్ లో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి అంటున్నారు. అనవసరంగా మొదలు పెట్టారు, మళ్ళీ కొనసాగించకండి దయచేసి. దీన్ని ప్రభుత్వ పరంగా ఏం తప్పులు ఉన్నా కూడా చెప్తున్నాను కదా, అడవి కానీ హామీలు ఇచ్చారు, దాన్ని నెరవేర్చమని అడుగుదాం, నష్టం ఏం లేదు. కానీ అడిగే పద్ధతి ఎలా ఉంటది కదా, పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా, మనకు అడిగే పద్ధతి ఎలా ఉంటది అంటున్నాడు. అనవసరంగా మాటలు మీరకండి, పెద్ద ఎత్తున దీన్ని వివాదాలు చేసుకోకండి. చేస్తేమైతే ఇద్దరి పరుగు పోతుంది. దయచేసి అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలు చూస్తున్నారు. ఈ అసహ్య మాటలు మానుకోండి. ఇంకొక 4 ఏళ్ళు ఉన్నది, 4 ఏళ్ల తర్వాత కదా ఎన్నికలు వచ్చేది. ఎన్నికల తర్వాత ఏం జరగాలని ఆలోచించకుండా ఇప్పుడు ఈ రకమైన గొడవ ప్రతిరోజు పంచాయతీ ఉంటుంది, సమస్య లేదు. దయచేసి ఇటువంటి పరిశ్రమైన మాటలు మాట్లాడుకోవద్దని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తాం. అనలిస్ట్లో మనం అటో ఇటో మాట్లాడినా కానీ పార్టీ నాయకులు అట్లా ప్రవర్తిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తాం. రైట్, ధన్యవాదాలు రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి మోక ఆనంద్ సాగర్ గారు, ధన్యవాదాలండి శుక్రకృష్ణవేణి గారు, ధన్యవాదాలండి లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల మధ్య డైలాగ్ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఒకవైపు ఉంటే కూటమిగా, వైసీపీ మరోవైపు ఉంది. వీళ్ళందరి మధ్య డైలాగ్ వారు తప్పేటట్లుగా అయితే కనబడటం లేదు. మరి ఏవైతే మీరు సూపర్ 6 పరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని చెప్పి వైసీపీ చెప్తుందో, మేము దానికి ఎప్పుడు కంకణబద్ధులు అయి ఉన్నాం. రానున్న రోజుల్లో మేము అన్నీ అమలు చేస్తాం. ముందు 6 నెలలు 7 నెలలు అవ్వకముందే మీరు ఈ రకంగా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే రాజకీయ విశ్లేషకులు కూడా సరైన టైం అయితే కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి, అంతేగాని వన్ సైడ్గా గతంలో మీ ప్రభుత్వం రాగానే ఏం చేసిందని చెప్పి ఇప్పుడు వరకు మీరు ఆ 7 నెలలకి 8 నెలలకే మీరు వ్యతిరేకత వచ్చింది ప్రజలను ఏ రకంగా చెప్తారు? కూటమి ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ అయితే చేయండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాను. నమస్తే.